అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2024కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. మార్చి 22 నుంచి IPL 17th సీజన్ ప్రారంభమవుతుందని లీగ్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. ఈ వేసవిలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే IPL గురించి అధికారిక ప్రకటన చేస్తామని పేర్కొన్నారు. దీనిపై భారత ప్రభుత్వంతో పాటు కేంద్ర ఏజెన్సీలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. లీగుకు సంబంధించిన కొన్ని మ్యాచ్ల షెడ్యూల్ను ముందుగానే విడుదల చేస్తామన్నారు. ఈ సీజన్ మొత్తం భారత్లోనే జరుగుతుందని ధుమాల్ వెల్లడించారు. అరుణ్ ధుమాల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈసారి సీజన్కు సంబంధించిన షెడ్యూల్ను 2 సార్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ఆలస్యమైతే ముందుగానే సుమారు 2 వారాల మ్యాచ్లకు సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మిగతా మ్యాచ్లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా IPL నిర్వాహకులు ఇలాగే 2 సార్లు షెడ్యూల్ను ప్రకటించారు. ఈసారి కూడా అదే పద్ధతిని ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది IPLను మార్చి 26 నుంచి ప్రారంభించారని నిర్వాహకులు భావించారట. మార్చి 22 నుంచి మే 26 వరకు ఈ సీజన్ కొనసాగుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా 2009 సంవత్సరంలో IPL సీజన్ మొత్తాన్ని తొలిసారిగా విదేశాల్లో నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో భద్రతకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆ మేరకు ప్లాన్ చేశారు. కానీ ఆ తర్వాత నుంచి ఎన్నికల సమయంలో షెడ్యూల్ని కాస్త అటు ఇటు మారుస్తూ భారత్లోని లీగ్ను నిర్వహించేందుకు BCCI ప్లాన్ చేస్తోంది. ఏది ఏమైనా షెడ్యూల్పై పూర్తి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. దేశాభివృద్ధిలో ప్రగతి పథంపై పరుగులు పెట్టిస్తూ విశ్వంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అనుక్షణం పరితపిస్తూ 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన శ్రీ ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప సభ మీ ముందుకు వస్తుంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకి భైంసా, తాండూర్, భువనగిరి, మక్తల్ నుండి యాత్రలు ప్రారంభం. రండి, తరలి రండి, లక్షలాదిగా. వికసిత్ భారత్ సంకల్ప సాకారంతో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచండి. మళ్ళీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.